ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం. రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ. విజయవాడకు తరలి వచ్చిన సినీ నిర్మాతలు చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై పవన్ తో చర్చ. లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన వైనం. తొలి రోజు ప్రధాని మోడీతో పాటు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన వైనం. లోక్సభలో విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కేశినేని శివనాథ్తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటం స్పీకర్ భర్తుహరి మహతాబ్. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 6 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతో పాటు శాంతి భద్రతల అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సీ నిర్వహణకి సంబంధించిన షెడ్యూల్ అధికారులు కేబినెట్ ముందుంచారు. జులై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టుల్ని భర్తీ చేసేలా ప్రణాళికల్ని రూపొందించారు. పింఛన్ల పెంపు అంశంపైన మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకి కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 చొప్పున పింఛన్ అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన శాఖ మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేష్ ఉండనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే తొలి కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్న పవన్ తో సమావేశమయ్యారు. లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు ప్రధాని మోదీతో పాటు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రోటం స్పీకర్ భర్తుహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
లోక్సభలో కేశినేని శివనాథ్ చిన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేశినేని శివనాథ్ చిన్నితో విజయవాడ ఎంపీగా ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి 13వ పార్లమెంటు సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని. కేశినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లోక్సభ సభ్యులుగా దగ్గుపాటి పురంధేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. పురంధేశ్వరితో పాటు బండి సంజయ్ కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పురంధేశ్వరి ట్విట్టర్లో పేర్కొన్నారు. లోక్సభ సభ్యులుగా దగ్గుపాటి పురంధేశ్వరి, బండి సంజయ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు కూడా తెలుగులో ప్రమాణం చేశారు. వీరితో పాటు ఎంపీ కలియశెట్టి అప్పలనాయుడు కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి ట్వీట్ చేశారు. 18వ లోక్సభకు పార్లమెంటు సభ్యురాలుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. మెగా డిఎస్సి విధి విధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేశారు. రాష్ట్ర మానవ వనరుల, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోత్సరణ నడుమ సచివాలయంలో అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 208 ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. మెగా డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేసి కేబినెట్కు పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత, టీజీ భారత్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు, బోండా ఉమామేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు. सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो।
సకల కార్య దిగ్విజయ సిద్ధిరస్తు నిత్యం ధర్మపాలన సిద్ధిరస్తు. కూర్చోండి లోపల. నేను ఎందుకు వేస్తారు టైం ఉంది సార్, అఫీషియల్ గా చార్జ్ 9:31 కదా, 9:30 కదా, 9:45 కదా, కూర్చో. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రెల్లి కాలనీలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి పర్యటించారు. మంచినీటి సరఫరా పంపిణీ విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సురక్షితమైన త్రాగునీటి సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాల్వలలో సిల్ట్ తక్షణమే తీసివేయాలని నగరపాలక సంస్థ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. 0.1 కంటే తక్కువ డ్యూరింగ్ ద సప్లై టైం సప్లై అయిపోయింది కాబట్టి కొద్దిగా definitely more than 0.1. Sir, there is one food safety lab on wheels, sir. వాళ్ళు ఇంకా దీనికంటే యాక్యురేట్ ఇస్తారు సార్, బట్ కానీ అంటే దట్ ల్యాబ్ కెనాట్ కమ్ ఎవ్రీవేర్ సార్. సో వెన్ దట్ ఇష్యూ హ్యాపన్స్ ఇన్ మొగల్ హాస్పిటల్, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిపోర్ట్ సార్. ఎవ్రీ డే చెక్ వాట్ ఈస్ ద రెసిడెంట్. వీ హ్యావ్ చెక్డ్ ఎవ్రీవేర్ సార్. హౌస్ కనెక్షన్ దగ్గర, మున్సిపల్ వాటర్ ట్యాంక్ దగ్గర ఇట్ వాస్ టూ సార్. కొన్ని చోట్ల 1.5 కూడా ఉంది. విచ్ ఇస్ నియర్ బై ద ట్యాంక్. దెన్ వీ చెక్ నాట్ ఓన్లీ టర్బిడిటీ, pH, ఎలక్ట్రికల్. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సరైన వేదిక ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి సంపత్ కుమార్ తెలిపారు. వెబ్ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి నుంచి రాష్ట్రంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోమవారం పింగిలి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి సంపత్ కుమార్ ప్రజల వద్ద నుంచి వినతుల్ని స్వీకరించారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వెబ్ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని అధికారులు స్వీకరించి పరిష్కరించనున్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం
కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే పోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విద్యారంగాన్ని 5 సంవత్సరాల పాటు భ్రష్టు పట్టించారని తెలిపారు. సోమవారం అరండల్పేటలో ఏపీజే అబ్దుల్ కలాం నగరపాలక సంస్థ హైస్కూల్, ఉర్దూ ప్రైమరీ స్కూల్లో ప్రభుత్వం అందజేస్తున్న బుక్స్, కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ తన 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, నాడు నేడు కార్యక్రమం పేరుతో 6 నెలల్లో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తెచ్చారని చెప్పి మోసం చేశారని తెలిపారు. కానీ నేడు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థుల్ని కన్నబిడ్డల్లాగా పరిగణించి వారి చదువు కోసం అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెచ్ఎం నసీమా ఫర్వీన్ బేగం, హై స్కూల్ హెచ్ఎం వి మధుసూదన్ రావు, స్కూల్ సిబ్బంది హుసేన్, కమర్ సుల్తానా, మసరత్ సుల్తానా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 6 నెలల్లో పూర్తయిపోతే నాడు నేడు అద్భుతంగా ఉంటుంది, మార్చేస్తాం. పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం అన్నాడు, ఆ మీడియం అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, వాళ్ళకి ట్యాబులు అన్నాడు, అదన్నాడు, అన్నీ కూడా అద్భుతంగా అని తెలిపింది 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన. మళ్ళా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్కి మంచి రోజులు వచ్చినాయి. పిల్లలకి మా సొంత పిల్లల్లాగా వాళ్ళని చూసుకుని అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటూ ఆ పిల్లల్ని స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, అలాగే డ్రెస్ కానివ్వండి, అట్లాగే వాళ్ళకి పౌష్టికాహారం, మధ్యాహ్నం భోజనం కూడా ప్రభుత్వం తరఫున పెట్టి అన్ని రకాలుగా వాళ్ళకి ఉన్నత చదువులు చదువుకునే వారికి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, ఇంటర్మీడియట్ వాటి వరకు కూడా ప్రభుత్వం నుంచే వాళ్ళకి బాధ్యత తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక, మరి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో అన్ని స్కూల్స్లో కూడా యూనిఫాము అన్నీ ఇస్తూ ఉన్నాం. డ్రెస్సులు, కిట్లు అన్నీ కూడా, బ్యాగులు అన్నీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ప్రభుత్వం స్కూల్స్లో పనిచేసే హెడ్ మాస్టర్లు, టీచర్స్, ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లల్ని తన సొంత బిడ్డల్ని ఏ విధంగా చూసుకుంటున్నారో ఆ విధంగా చూసుకుంటూ వాళ్ళకి అన్ని. గోవిందరాజులు హై స్కూల్లో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పుస్తకాలు, స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో స్కిల్ సెన్సస్ ద్వారా విద్యార్థి యొక్క నైపుణ్యతను బట్టి విద్యా విధానం, విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉండేలాగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ గోవిందరాజుల హై స్కూల్లో పుస్తకాలు, స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని పుస్తకాలు, స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ఒక జ్ఞానాన్ని పెంచేది విద్య అని, విద్యార్థి దశ నుండి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ గురువులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణులవటం మంచి విద్యార్థులు లక్షణమని, అటువంటి విద్యా విధానానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి పుస్తకాలను, స్కూల్ కిట్లను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాలకు 25 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. చదువుకునే విద్యార్థులు వారి కుటుంబ నేపథ్యం బట్టి మధ్యలో చదువు ఆపకుండా ఎప్పటికప్పుడు విద్యార్థుల పట్ల పర్యవేక్షణ ఉండాలని ఆయన అన్నారు. పడమట గోవిందరాజులు హై స్కూల్ కు 96% ఉత్తీర్ణత ఉండటం చాలా సంతోషాన్నిచ్చే విషయమని, ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులు కూడా మంచి స్థానాల్లో మంచి ఉద్యోగాలు అందుకొని అనేక చోట్ల స్థిరపడ్డారని ఆయన తెలియజేశారు. ఈ రోజున దేశానికి ఆస్తి ఏదంటే యువత. బాగా చదువుకుని యువకులు ఉద్యోగాలు పొందితే మన ప్రభుత్వ యొక్క జీడిపి ఎంతవరకు అంటే అంతవరకు పెరుగుతుంది. ఇవాళ ఒక ఇంట్లో ఒక చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆస్తి అని యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ మాదక ద్రవ్యాల వల్ల విద్యార్థుల జీవితం, కొందరు స్వార్థపరులు వాళ్ళకు వచ్చే 1000 రూపాయలు 2000 డబ్బుల కోసం విద్యార్థుల జీవితాన్ని బలిపెట్టి విద్యార్థుల జీవితాన్ని, ఆరోగ్యాన్ని, వాళ్ళ క్రమశిక్షణని సర్వనాశనం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్క తల్లి, తండ్రి, ఉపాధ్యాయులు సమాజంలో మంచి పౌరులుగా కావాలనుకునే మనందరం కూడా ఇలాంటి వాటి నుంచి పసిపిల్లలను కాపాడవలసిన కనీసమైన బాధ్యత మనందరం. ఇవాళ 6వ తరగతి 7వ తరగతి పిల్లడు గంజాయికి అలవాటు పడి ఇళ్ళంతా కూడా ఇబ్బంది పెడుతున్నాడని తల్లి ఏడిసే పరిస్థితి వచ్చిందంటే
దీన్ని సమాజంలో ఉన్న ఇబ్బందిని మనం గమనించుకోవాలి. ఆ తల్లిదండ్రులు కూడా కాపాడి వాళ్ళ విద్యార్థిని కాపాడటం అంటే ఆ తల్లిదండ్రులు కూడా కాపాడటం. అందులో మన గోవిందరాజు స్కూల్కి చాలా మంచి పేరుంది. మొట్టమొదటి కూడా ఈ స్కూల్లో మంచి ర్యాంకులు వస్తూ ఉన్నాయి. ఇవాళ 96% పిల్లలు పాస్ అయ్యారంటే అది సామాన్య విషయం కాదు. ఒక్కొక్కళ్ళకి స్టేట్ ర్యాంకులు, జిల్లా ర్యాంకులు కూడా వచ్చే పరిస్థితిలో ఇక్కడ పిల్లలు ఉన్నారు. నాకున్న ఇక్కడ పిల్లల యొక్క జీవన విధానాలు నాకు కొంచెం ఎంతో కొంత తెలుసు. ఎందుకంటే చాలా నియోజకవర్గంలోని ఈ యొక్క గోవిందరాజు ఇనాం ట్రస్ట్ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉందండి. గతంలో మరి దాదాపుగా ఇది వెంకటేశ్వర స్వామి గుడి ముందు, టెంపుల్ ముందు ఉండేది 20 సెంట్లు ఉండేది. ఆ 20 సెంట్లని గుడికిచ్చి గోవిందరాజు ఇనాం ట్రస్ట్ అని ఆ రోజుల్లో పెద్దలు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పడమట్లో ఆ యొక్క స్థలాన్ని ఆ రోజున 60 సెంట్లు స్థలాన్ని కార్పొరేషన్కి ఇప్పించి, కార్పొరేషన్ ఆ రోజు 96లో నెట్టం రఘురాం గారు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని శంకుస్థాపన చేసి, ఈ స్కూల్కి కూడా ప్రత్యేకత ఏంటంటే కార్పొరేషన్ వారు ప్లాన్ చేస్తే చిన్నగాను పెద్దగా ఇదే వస్తుంది, చాలా ఇదిగా ఉంటుందని మేము బయటకి ఇప్పించి ప్లాన్ని నా సొంత డబ్బులతో బయటకి ఇప్పించి దీన్ని ఆ రోజున ఇక్కడ శంకుస్థాపన చేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మేయర్ వెంకటేశ్వర గారు కానీ, నెట్టం రఘురాం గారు కానీ మరి అందరూ వచ్చి ఈ యొక్క స్కూల్ ప్రత్యేకత ప్లాను తర్వాత కట్టినా కూడా చాలామంది స్కూల్ మెచ్చుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చదివినటువంటి విద్యార్థులు కూడా చాలా ఎంతో ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ స్కూల్ను చూసి మురిసిపోతారు. అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా పైకి వెళ్ళారు. రానున్న కాలంలో కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్కూలు పేరుని రానున్న కాలంలో కూడా ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్న స్కూల్లో కల్లా మంచి పేరు దీనికే ఉందని చెబుతూ, నగరపాలక సంస్థలో కూడా ఫస్ట్ ఆ రోజున వచ్చినటువంటి స్కూల్ కూడా ఇదే కనుక గతంలో కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ దీన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు సృష్టించిన రోజా అంబటి రాంబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు తెలిపారు. రెడ్ బుక్ లో అవినీతి అధికారుల పేర్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీపై బురద చల్లే కార్యక్రమానికి మానుకోవాలని హితో పలికారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా అంబటి రాంబాబులపై కేసులు పెడతామని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్లమెంట్ కార్యదర్శి మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యపట్టారు. రోజా తప్పుడు మాటలు మాట్లాడుతుందంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా మాజీ మంత్రికి అంబటి రాంబాబుకి ఇంకా బుద్ధి రాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి 2 వారాలు కూడా కాలేదని చెప్పుకొచ్చారు. టూరిజం శాఖ మంత్రిగా రోజా రిషికొండ ప్యాలెస్ లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రిషికొండ ప్యాలెస్ నిర్మాణంలో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో విజయవాడ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఎండి ఇర్ఫాన్ గారు పాల్గొన్నారు. ఈరోజు ఇటీవల మాజీ మంత్రి రోజా, అదేవిధంగా మరొక మాజీ మంత్రి అంబటి రాంబాబు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిపై. ఈ రాష్ట్రంలో ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి 2 వారాలు కూడా 1 వారం కూడా కాలేదు. ఈ రాష్ట్రంలో అల్లకొల్లం అయిపోయినాయి. ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతుంది రోజా, అదేవిధంగా అంబటి రాంబాబు. అసలు మీకు సిగ్గుందని అంటున్నా. మీకు రాష్ట్ర ప్రజలు బట్టలు ఓడదీసి తరిమి కొట్టారు. ఇంతకంటే సిగ్గు మీకుందా అని ప్రశ్నిస్తున్నా. రోజా గారు, నువ్వు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన పాత్ర వహించి కోట్లాది రూపాయలు కుంభకోణం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆరోపణలపై తగు చర్యలు తీసుకోవాలి. కోట్లాది రూపాయలు బ్యాంకులకి డిఫాల్ట్ అయిన వ్యక్తి నువ్వు మంత్రి అవ్వగాలని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి జగన్మోహన్ రెడ్డి ఒక గజ దొంగ అయితే మీరందరూ కూడా దొంగల ముఠాగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని దోచుకొని జరిగినటువంటి గొడవలు ఈ రాష్ట్రంలో ఏనాడు జరగలేదు. అన్ని గొడవలు సృష్టించి, అన్ని అరాచకాలు సృష్టించి, ప్రశ్నించేవాడి మీద కేసులు పెట్టి
అనేక కుట్రలు చేశాడు. ఇవాళ వచ్చి మేము నెల కూడా అవ్వలేదు, మా మీద నిందలు. మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చి చెంప చెళ్ళు మనిపించారు. మీరు అది బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. మీరు మాకు మా టైంలో మీకు ఏం చేస్తామో మీకు అర్థమవుద్ది. మీరు జీవితంలో మళ్ళీ ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకోలేరు. ఆ రకంగా మా ప్రభుత్వం ఉంటుంది. మా ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2. నువ్వు ఒట్టి పంచుకుంటాలు బట్టలు నొక్కటాల్లోనే పోయింది నీ జీవితం. మాది అలా కాదు. చూసుకో. మళ్ళీ మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరైనా సరే మాజీ మంత్రులు కానీ ఎవరైనా వైసీపీ నాయకులు చాలా జాగ్రత్త వహించి మాట్లాడాలి. ఈ పిచ్చిగా మాట్లాడితే మీకు ఇప్పుడే తగిన బుద్ధి. 11 సీట్లతో చెంపచెల్లించారు. అది 1 సీటు కూడా రాకుండా పోతే మీకు వచ్చే రోజుల్లో. అంత జాగ్రత్త మీరు మాట్లాడండి. ఈ మాట్లాడే వాళ్ళ మీద, ఈ అవినీతి చేసిన వాళ్ళ మీద కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ రోజా గారి మీద కానీ ఎవరెవరు అవినీతి చేశారో, ఏ అక్రమ కట్టడాలు కట్టారో అన్నీ దానికి వెలికి తీసి మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. మొహమ్మద్ ఇర్ఫాన్, మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు. స్వేచ్ఛ సమానత్వం కోసం శాస్త్రీయ విద్యా సాధన కొరకు నూతన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా పీడీఎస్యూ కృషి చేస్తుందని పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అయినా దేశంలో 100% అక్షరాస్యత సాధించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యాలయాలు రణక్షేత్రాలుగా మారిపోయాయని అన్నారు. విద్యార్థుల మధ్య కుల, మతం, జాతీయత పేరుతో విభజన చేసి అలజడి సృష్టిస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను హక్కుగా, బాధ్యతగా ప్రజలందరికీ అందజేస్తామని చట్టం చేశారు. కానీ అమలుకి అవసరమైన నిధుల్ని విద్యారంగానికి కేటాయించలేదని ఆరోపించారు. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత, 2035 నాటికి ఉన్నత విద్యలో 50% ఎన్రోల్మెంట్ సాధించే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ అందుకు చర్యలు మాత్రం శూన్యమని తెలిపారు. ఈ క్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశాలు జూన్ 29న బాలోత్సవ భవన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో విద్యారంగంలో ప్రభుత్వం తీరు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ కన్వీనర్ పీడీఎస్యూ ఏపీ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈ నెల 29వ తారీఖున బాలోత్సవ భవనంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాకపోతే షెడ్యూల్ ప్రకటించారు కానీ నిన్న కేబినెట్ సమావేశంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. అట్లాగే ఇప్పటికే స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయినాయి. దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణను కూడా ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని కూడా పునఃసమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాం. అట్లాగే యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, అట్లాగే పాఠశాలలో కానీ మౌలికమైనటువంటి సౌకర్యాలు, అలాగే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఇవన్నిటిని కూడా సమీక్ష చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి. అట్లాగే ఇప్పుడు నీట్ సంబంధించినటువంటి ఎన్టీఏ ఏదైతే నిర్వహించిందో, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే నీట్ నిర్వహించిందో, ఇప్పటి దాదాపుగా 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో 14 సార్లు పేపర్ లీకేజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం. రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ. విజయవాడకు తరలి వచ్చిన సినీ నిర్మాతలు చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై పవన్తో చర్చ. లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన వైనం. తొలి రోజు ప్రధాని మోడీతో పాటు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన వైనం.
లోక్సభలో విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కేశినేని శివనాథ్. కేశినేని శివనాథ్తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటం స్పీకర్ భర్తుహరి మహతాబ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.